వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేరు తెలియని ఆంధ్రుడు ఉండడు, అంటే ముఖ్యంగా తెలుగువారు కూడా ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి తర్వాత వినిపించే పేరు ఏదైనా ఉంది అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగతమైన కుటుంబపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా రాజకీయ పరమైనటువంటి విషయాలు ఏదైనా చెప్పాలన్నా మీడియా ముందుకు వచ్చేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే ఈయన ఒక సలహాదారుడుగా ఉంటూ క్యాబినెట్ హోదాలో ఉన్నట్టు, అంటే మంత్రి హోదా ఏ విధంగా ఉంటుందో ఒక క్యాబినెట్ హోదా మొత్తం కూడా అటువంటి హోదాలో కూడా ఈయనకి సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇప్పుడు కష్టాల్లో మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగాను వైసీపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన పైన క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఎందుకురా అంటే ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్ల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెలుగుదేశం నేతలు దేవినేని ఉమ అలాగే గుడిపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయన పైన కూడా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జల పైన కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మన టార్గెట్ ఇది అని దృష్టిలో కూడా పెట్టుకొని దానికి అవసరమైనటువంటివన్నీ కూడా తెలుసుకోవాలి. అవతలి వారివి అంటే ప్రత్యర్థుల పార్టీలను ఉద్దేశించి అడ్డం పడకుండా వారిని ఆపేందుకు కూడా ఏం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి అని కూడా, అంటే మన ఒక్క ఓటు కూడా చెల్లనివి కాసే, అంటే మన ఒక్క ఓటు కూడా ఏవైనా ఉంటే చెల్లనివిగా చేసే పరిస్థితులు రాకుండా అడ్డుకునేందుకు కూడా ఏం చేయాలో చూసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతే తప్ప రూల్స్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదనేసి కూడా చెప్పుకొచ్చారు. మనకు అనుకూలంగా అవతల వాళ్ళకు ఆటలు సాగనీయకుండా రూల్స్ను ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది కూడా నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్లు తన వంతు పాత్ర పోషించేలా కూడా వారి మెదడులోకి, అంటే ఒక చిప్ కౌంటింగ్ ఏజెంట్ లాగా కూడా బాగా ఎక్కించారనమాట. ఒక ఏజెంట్కి ఒక చిప్పు పెట్టి మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తూ ఉంటాం. చిప్పు పెట్టి ఆ చిప్పు నుండి కూడా మనం రోబో సినిమా చూస్తే కూడా అదే రోబోకి ఒక చిప్పు పెట్టేసి దాని ప్రోగ్రామింగ్ మంచిగా అంటే మంచిగా, చెడుగా అంటే చెడుగా ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా ఒక చిప్ ఏజెంట్ లాగా కూడా ఎక్కించారనమాట. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు, కానీ రూల్స్ కాదని అంటే రూల్స్ కాదేమో అని వెనక్కి తగ్గే వాడైతే ఏజెంట్గా వద్దు అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనిపైన తెలుగుదేశం నేతలందరూ కూడా ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అంటే ఇక్కడ ఓడిపోతామనే భయమా, లేకపోతే గెలుపు ధీమాతో, లేదా అధికారం మనకు ఉంది, ఇన్నేళ్ళు 5 సంవత్సరాలు మన పాలనలో ఎవరు కూడా నోరెత్తనీయకుండా చేసుకున్నాం కాబట్టి అదే తరహాలో ఇప్పుడు కూడా మనం చేద్దామనే ఒక దీంతో ఆయన చెప్పారా, లేకపోతే ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈయనకి ప్లాన్ గీసిచ్చి ఈ విధంగా వెళ్ళాలి, ఎక్కడైతే మనం ఓడిపోతాం అనుకున్న ప్రాంతాల్లో కూడా మన ఓటు చెల్లనిదైనా సరే చెల్లే విధంగా, వాళ్ళ ఓటు చెల్లే ఓటైనా చెల్లని విధంగా చేసుకునే ప్రయత్నం ఏమన్నా చేయమని చెప్పారా, లేకపోతే ఏంటి అనేది కూడా పూర్తిగా ఈయన మాటలు చూస్తే తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు అయితే కొంత ఈయనంతా కూడా రూల్స్ మనకు వద్దు, మనం గెలవాలి, అదే మన టార్గెట్, ఆ రకంగా ఉంటేనే ఏజెంట్గా వెళ్ళండి, లేకపోతే లేదు అన్నట్టుగా కూడా ఈయన చెబుతున్నట్టుగా వార్తలు అయితే, అంటే ఆయన మీడియా ప్రెస్ మీట్ పెట్టడంతో దానిపైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది కూడా మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. మీరు కూడా ప్రతి విషయంలో మంచి చెడులు గుర్తు చేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క, ఇక నుండి అయినా మీరు, అంటే ఏదైనా సరే చట్టం, మీరు చెప్పేటువంటి ఏదైనా సరే ఇప్పుడు చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ప్రజలకు ఏం కావాలి ఏంటి, మీ హోదాను మీరు తగ్గించుకొని అసలు ఒక సలహాదారులుగా ఉండి
ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆ చనువు మీకుంటే మాట్లాడచ్చు, కానీ పార్టీకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు మాట్లాడుతున్న దానిపైన మేధావులు కావచ్చు, లేదా రాజకీయ వర్గంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, చాలామంది ప్రజలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా చాలామందికి అర్థం కావట్లేదని చాలామంది కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో కూడా. సరే, ఏదేమైనా ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీరు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ అంటే కుట్ర కోణంగా మీ పైన పలు కేసులు అంటే సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఇక మీకు చిక్కులు తప్పవు. ఇక నుండి అంటే పొరపాటున వైసీపీ కనుక ఓడిపోతే ఇక మీ అందరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సజ్జల గారి కామెంట్స్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.